ఇది భాస్కర్ కదండి. ఆకాశంలోకి ఎగరాలని మొదలుపెట్టి పాతాళంలోకి పడిపోయిన ఒక సాధారణ వ్యక్తి కథ. కాని ప్రతి కథకు ఒక ప్రారంభముంటుంది కదా. కాని ఈ కథ మొదలయ్యేదే క్లైమాక్స్తో. ఒక సీబీఐ రైడ్, విచారణ ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి. ఇంతకీ ఓ మామూలు బ్యాంక్ క్యాషియర్ వేల కోట్ల స్కామ్లో ఎలా ఇరుక్కున్నాడు? దానికి మనం ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళాలి. ఆ వ్యక్తి పేరు భాస్కర్ కుమార్. మగధ బ్యాంకులో క్యాషియర్గా పనిచేసేవాడు. అప్పులు, కెరియర్లో నిరాశ, ఈ వేతన ప్రపంచం. రోజూ ఏదో ఒక అవమానం. ఆ కసి అతన్ని ఇంకా కావాలనే కోరిక వైపు నెట్టింది. సరిగ్గా అప్పుడే యాంటోనియో అనే వ్యక్తి ఒక ఆఫర్తో వచ్చాడు. రిస్కు ఎక్కువ, కాని రివార్డు కూడా అంతే పెద్దది. ఆ డీల్కి కావాల్సింది 2 లక్షల రూపాయలు. మరి ఆ డబ్బు తన దగ్గర లేదు. అందుకే బ్యాంక్ డబ్బు మీదే కన్నేశాడు. కేవలం కొద్ది రోజుల్లోనే గీత దాటేశాడు. ఈజీ మనీ ఇచ్చే కిక్కేంటో మొదటిసారి రుచి చూశాడు. మొదటి సక్సెస్ అతనికి ఇంకా ధైర్యాన్ని ఇచ్చింది. ఈసారి టార్గెట్ ఇంకా పెద్దది. చూస్తుండగానే అతని లైఫ్ మారిపోయింది. ప్రమోషనొచ్చింది, డబ్బు వచ్చిపడింది. ఈ కొత్త హోదా అతన్ని చాలా పెద్ద, ప్రమాదకరమైన ఆటలోకి లాగింది. ఈ మొత్తం ఆటకు కీలకమేంటంటే బ్యాంక్ రసీదు లేదా సింపుల్గా బీఆర్. అంటే హర్ష నకిలీ బీఆర్లతో బ్యాంకుల దగ్గరనుంచి 100 కోట్లు అక్రమంగా స్టాక్ మార్కెట్లోకి తరలిస్తున్నాడనమాట. ఇదంతా చూసి చూటినట్లు ఉండమే భాస్కర్ పని. దానికతనికి భారీగా కమిషన్లందాయి. ఈ డబ్బుతోనే తన పాత బాస్ నడిపే నిస్సాన్ కారును కొన్నాడు. అది లెక్క. కాని అబద్ధాల మీద కట్టిన కోట ఎక్కువ కాలం నిలవదు కదా. ఒక విజిటింగ్ బ్యాంక్ మేనేజర్ ఆ నకిలీ బీఆర్లను పట్టేశాడు. అది 100 కోట్ల స్కామ్ అని గ్రహించి అతను వెంటనే భాస్కర్ని నిలదీశాడు. కాని ఆ నిజం తెలిసిన షాక్కే అతను కుప్పకూలిపోయాడు. దాంతో నిజం తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి కూడా లేకుండా పోయాడు. ఇక్కడితో ఆపే బదులు భాస్కర్ ఇంకా లోతుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తను అజేయుడననే నమ్మాడు. డబ్బు పెరిగే కొద్దీ అహంకారం, విచ్చలవిడి ఖర్చు కూడా పెరిగాయి. అయినా 100 కోట్ల స్కామ్ని బ్యాంకింగ్ సిస్టంలో ఎంతకాలమని దాచగలరు? అందుకే సీబీఐ రంగంలోకి దిగింది. చివరికి తెలిసొచ్చిందేంటంటే తను ఆడుతున్నాను అనుకున్న ఆట తనతోనే ఆడుకుందని. భాస్కర్ కథ సమాధానం దొరకని ఒక కఠినమైన ప్రశ్నను మన ముందుంచుతుంది.